హాయ్ అండి. ఈ వీడియోలో ఒక మహిమగల అమ్మవారి ఆలయం చూపిస్తున్నాను. అలాగే అమ్మవారి యొక్క చరిత్ర కూడా మీకు డీటెయిల్‌గా చెప్తాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ ఆలయం శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఆలయం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా మాడుగుల గ్రామంలో ఉందండి. ఈ టెంపుల్ మనకి అనకాపల్లి జిల్లా నుండి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉందండి. అలాగే విశాఖపట్నం జిల్లా నుండి 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. మనం మాడుగులలోకి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్కి ఇలా ఒక చిన్న టెంపుల్ కనిపిస్తుందండి. ఆ టెంపుల్ పైన ఇలా రాసుంటుందండి, శ్రీ శ్రీ మోదకొండమ్మ వారి పాదములు ఘాట్ రోడ్ జంక్షన్ అని. ఆ టెంపుల్ లోపలికి వెళ్తే అమ్మవారి పాదాలు ఈ విధంగా మనకి ఉంటుందండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. గర్భగుడిలో అమ్మవారి పాదాలు అన్నీ మీకు చూపిస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వలన మీలాగే చాలామందికి ఈ ఆలయం గురించి తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది. అలాగే తప్పకుండా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆలయం విశాఖపట్నంలో బాగా ప్రసిద్ధి చెందిన ఆలయం. అమ్మవారిని ప్రార్థించడం వలన తమ పాపాలు నశించి కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మోదం అంటే సంతోషం అని అర్థం. గిరుల్లో వెలిసిన దేవత కాబట్టి కొండమ్మ అని పిలవడంతో అమ్మవారు మోదకొండమ్మగా పిలువబడుతుంది. టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. ఇదేనండి టెంపుల్ ఎంట్రన్స్. టెంపుల్ టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 5:30 AM టు 12 PM అండి. అలాగే ఈవినింగ్ 4 PM టు 7 PM అండి. ఈ టెంపుల్కి రైట్ సైడ్ చూడండి, ఒక చెరువు ఉంటుంది. ఈ చెరువు దగ్గర కూర్చోడానికి మంచి కలర్ఫుల్ బెంచెస్ కూడా వేశారండి. మాడుగుల ప్రాంత ప్రజలు ఇలవేల్పుగా కొలిచే అమ్మవారు మోదకొండమ్మ అమ్మవారు. కోరిన కోరికలు తీర్చే ఈ కల్పవల్లికి ప్రతి సంవత్సరం జూన్ నెలలో వచ్చే మొదటి మంగళవారం నాడు అమ్మవారి జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నామండి. లెఫ్ట్ సైడ్కి కేశఖండనశాల ఉంది చూడండి. ఉత్సవాల్లో అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలు, ఘటాలను ఆలయం నుంచి ఊరేగింపుగా శతకం పట్టు వద్దకి మేళ తాళాలతో తీసుకెళ్లి కొలువు తీరుస్తారు. ఇక్కడ నెల రోజుల పాటు పూజలు చేస్తారు. ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ప్రధాన ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్థానికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన భక్తులు ఘటాలతో ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటారు, మొక్కులు ముడుపులు చెల్లించుకుంటారు. సాయంత్రం శతకం పట్టు వద్ద నుంచి ఉత్సవ విగ్రహం, పాదాలు, ఘటాలను ఊరేగింపుగా తిరిగి ఆలయానికి చేరుస్తారు. అమ్మవారి జాతర సమయంలో ఆర్టీసీ అధికారులు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులని నడుపుతారండి. అలాగే ఈ జాతర వేసవి కాలంలో జరుగుతుంది కాబట్టి వేసవిని దృష్టిలో పెట్టుకొని పట్టణంలో అడుగడుగునా కూడా మజ్జిగ, తాగడానికి నీరు ఏర్పాటు చేస్తారండి. మంగళవారం సాయంత్రం నుండి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు కూడా పలు ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయండి. అలాగే ఈ జాతర సమయంలో ఆలయంతో పాటు పట్టణాల్లో కూడా పలు చోట్ల లైటింగ్స్, కట్అవుట్స్ పెడతారండి. అలాగే డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తారండి. ఈ అమ్మవారి జాతరకి 1,00,000 మందికి పైగా భక్తులు వస్తారండి. టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా లెఫ్ట్ సైడ్కి టికెట్ కౌంటర్ ఉంటుందండి. మనం గర్భగుడిలోకి వెళ్ళాలి అంటే ఇక్కడ టికెట్ కొనుక్కోవచ్చు. ఈ టికెట్ కౌంటర్ తర్వాతే మనకి ఇలాగా ఒక పెద్ద వినాయకుడు విగ్రహం కనిపిస్తుందండి. ఈ వినాయకుడి విగ్రహం పక్కనే హనుమంతుల వారి విగ్రహం కూడా పెద్దది ఉంటుంది. ఒడిశా రాష్ట్రం నందాపురం రాజ్యానికి చెందిన మహారాణి మాకలశక్తి భైరవుడు దంపతుల 7గురు సంతానంలో పెద్ద కుమార్తెనండి ఈ మోదకొండమ్మ అమ్మవారు. ఆమె మిగతా 6గురు చెల్లెళ్ళు కూడా మన్యంలోని వివిధ ప్రాంతాల్లో దేవతామూర్తులుగా వెలిసారని గిరిజనులు చెబుతారు. వారిలో మోదకొండమ్మ అమ్మవారే పెద్దక్క. ఈమె పాడేరులో ఘాట్ రోడ్లోని దట్టమైన అడవుల మధ్య కొలువై ఉంది. ఆమె మిగతా 6గురు చెల్లెళ్ళు ఎక్కడ కొలువై ఉన్నారో చెబుతున్నాను. కోవా మల్లమ్మ పాడేరు మండలం వంట్లమామిడి వద్ద ఘాట్ రోడ్లో వెలిసింది. నెక్స్ట్ జీకే వీధి మండలంలో దారాలమ్మ. నెక్స్ట్ మాడుగుల మండలంలో కొత్తపల్లి
కూటికొండమ్మ. నెక్స్ట్ వి మాడుగుల అంటే వడ్డాది మాడుగులలో మోదకొండమ్మ. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం వి మాడుగుల అంటే వడ్డాది మాడుగులలో ఉన్న మోదకొండమ్మ అమ్మవారి ఆలయం. ప్రధాన ఆలయానికి ఎదురుగా సింహం, అలాగే అమ్మవారిది ఒక చిన్న విగ్రహం, ఇవి అమ్మవారి పాదాలండి. ఈ మూడు కూడా ఉంటాయండి బయట. ఇక్కడ మీకు కనిపిస్తున్నది అమ్మవారి పాదాలండి. ఈ అమ్మవారి పాదాలకి మనమే స్వయంగా పసుపు కుంకుమతో పూజ చేసుకోవచ్చండి. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నది నేను మా హస్బెండ్ అండి. మేము ఇద్దరం కూడా పసుపు కుంకుమతో అమ్మవారి పాదాలకి పూజ చేసుకున్నామండి. వీళ్ళిద్దరూ మా పిల్లలండి. వీళ్ళిద్దరూ కూడా అమ్మవారి పాదాలకి పసుపు కుంకుమతో పూజ చేశారండి. ఇప్పుడు నేను మీకు అమ్మవారి చరిత్ర గురించి చెప్తానండి. వీడియోలోని అమ్మవారి ఆలయాన్ని చూస్తూ చరిత్ర వినండి. 18వ శతాబ్దంలో లింగభూపతి కుమారుడు కృష్ణభూపతి మహారాజు పాలనలో మాడుగులలో మోదకొండమ్మ ఆరాధన ఆరంభం అయింది. రాజుల కాలమందు మాడుగుల గ్రామానికి పాడేరు ఏజెన్సీతో అనుబంధం ఉండేది. పాడేరు ఏజెన్సీ మినుములూరు గ్రామంలో ఆరాధ్య దేవతగా మోదకొండమ్మ వెలసింది. మాడుగుల కోటలో అప్పటి మహారాజుల పరిపాలనా కాలంలో అక్కడ వెలసిన మోదకొండమ్మకు ఇక్కడ పండుగను నిర్వహించేవారు. అలా పండుగ జరుపుకొని ఆ ఘట్టాలను తలపై పెట్టుకొని మినుములూరుకి వెళ్ళి అక్కడ అమ్మవారికి సమర్పించేవారు. ఆ క్రమంలో అప్పటి మహారాజు మినుములూరులో నిర్వహించిన పండుగకు వెళ్లారు. పండుగ అనంతరం బంగారు చెంబును అక్కడ మరిచిపోయి మాడుగుల గ్రామానికి చేరుకున్నారు. ఆ బంగారు చెంబు గుర్తుకు రాగా రాజుగారు వెంటనే మంత్రిని పంపించి ఆ బంగారు చెంబును పట్టుకురావాలని ఆజ్ఞాపించారు. ఆ సమయంలో మోదకొండమ్మ తన అక్కా చెల్లెలతో పసుపు పారాయణ చేసుకుంటున్న మోదకొండమ్మ అమ్మవారు అక్కడికి చెంబు కోసం వచ్చిన మంత్రిని చూసి కారణం అడగగా బంగారు చెంబు పట్టుకుని రమ్మని రాజుగారు పంపినట్లు మంత్రి తెలిపాడు. మంత్రిపై ఆగ్రహించిన మోదకొండమ్మ పో వెతుక్కో అంటూ తన కాళ్ళతో తన్నిన బంగారు చెంబు మాడుగులలో పడిందని కథనం. అప్పటి నుంచి మహారాజులు ఆ ప్రదేశంలో అమ్మవారికి పూరిగుడిసె నిర్మించి నిత్య పూజలు చేసేవారు. అనంతరం అదే చోట అమ్మవారి రాతి విగ్రహాలు బయటపడినట్లు పూర్వీకుల కథనం. అప్పుడు అమ్మవారికి ఆలయాన్ని నిర్మించారంట. అప్పటి రాజులు మాడుగుల నుంచి విజయనగరం రాకపోకలు సాగించేవారు. ఆ దారి పొడవున పొలాలు, మడులు ఉండడంతో ఈ గ్రామాన్ని మడిగల అని పిలిచేవారు. అనంతరం అమ్మవారి పేరుతో మాడుగులగా ఈ గ్రామాన్ని పిలవడం ప్రారంభించారు. ఈ ఆలయం చుట్టూ మీకు ఇప్పుడు చూపించాను కదండి. ఈ ఆలయం చుట్టూ కూడా మనకి అష్టలక్ష్ములు, అలాగే వినాయకుడు, అయ్యప్ప స్వామి, కుమారస్వామి, సాయిబాబా విగ్రహాలు ఉన్నాయండి. గర్భగుడిలో ఉన్న అమ్మవారండి. బయట నుండి మీకు చూపిస్తున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మిమ్మల్ని గర్భగుడిలోకి కూడా తీసుకొని వెళ్తాను. ఇది టెంపుల్ లోపలండి. టెంపుల్ లోపల ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం గర్భగుడి లోపలికి వెళ్దామండి. గర్భగుడిలో ఉన్న అమ్మవారు అలాగే అమ్మవారి పాదాలను దర్శించుకుందాం. మీరందరూ కూడా అమ్మవారి దర్శనాన్ని బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ నా చేతిలో ఏముంది అని అనుకుంటున్నారా? అది ప్రసాదం కాదండి. అది మాడుగుల ఫేమస్ స్వీట్ అండి, మాడుగుల హల్వా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా అది కొనుక్కుంటారు. ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయండి. మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా టేస్ట్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.